హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మిని. తమ్ముళ్ళు మీరు చూసే ఉంటారు. ఇంకా ఇద్దరు బిడ్డలు నా అమ్మ చాటు బిడ్డనే అని. ఎందుకంటే నాకు ఏవి వడియాలు అప్పడాలు ఇట్లాంటివి ఏవి చేసుకోవడం రాదు. అన్నీ మా అమ్మనే పంపిస్తుంది. అన్నిటికీ ఆమెనే అడగాల. అందరూ అంతే కదా, నాలాగనే. ప్రతి ఒక్క ఆడపిల్ల వాళ్ళ అమ్మ ఉన్నంత వరకు తల్లి చాటు బిడ్డనే, మనం అమ్మ అయినా సరే. అది మాత్రం నిజమే కదా. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, మా అమ్మ ఆల్రెడీ చుట్టలు పెట్టేసింది. బియ్యం చుట్టలు అనమాట. ఎండాకాలం వస్తే ఇవే పనులు. కానీ నేను ఫోన్లో చూసి కొద్దిగా బొంబాయి రవ్వతో అప్పడాలు ట్రై చేస్తున్నాను. ఇవి ఎట్లా వస్తాయో ఏమో, ట్రై అయితే చేస్తున్నా. కానీ మొత్తానికైతే సాయంత్రం వరకు బాగానే లేచినాయి, పొట్టిగా అయిపోయినాయి. కాలిస్తే ఎట్లా ఉంటాయో తెలియదు, ఇంకా కాల్చలే నేను. ఇది ఒక గ్లాస్కి 6 గ్లాసుల వాటరు, దాంట్లో కొద్దిగా ఉప్పు జీలకర్ర వేసిన, అంతే, ఇంకేం లేదు. బాగా వాటర్ మసిలిన తర్వాత ఇది రవ్వ వేసి, నాకైతే కొద్దిగా గడ్డ కట్టేసింది. ఇది వేస్తుంటేనే కలుపుతూ వేయాలన్నమాట. నేను వేసి కలిపేసరికి అది గడ్డ కట్టేసింది కొద్దిగా లైట్గా. అందుకని ఈరోజు అంతా ముందు నేను ఇంట్లో మొత్తం క్లీన్ ఓన్లీ కసు మాత్రమే కొట్టుకున్నాను. శుభ్రం ఏం చేసుకోలేదు. ముందు వేసిన తర్వాత మొత్తం క్లీన్ చేసుకోవాలి. అదే క్లీన్ అంటే ఏం లేదు, మామూలుగా గ్యాసు బండలు అదంతా తుడుచుకొని వంట చేసుకుంటాం కదా, అట్లా కాకుండా ఎండ వస్తుందని ముందు ఈ పని పెట్టుకున్నాను. ఇది కంప్లీట్ అయిన తర్వాత అంతా క్లీన్ చేసుకుంటాను అన్నమాట. నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక చిన్న లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నా ఛానల్ లైక్ చేస్తేనే ఛానల్ని ముందుకు తీసుకెళ్తుంది యూట్యూబ్. అందుకని లైక్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను కూడా కొత్తగా స్టార్ట్ చేశాను కదా, లైక్స్ వ్యూస్ పెరిగితేనే ఏ వీడియో పెట్టినా ముందుకు పంపిస్తుంది యూట్యూబ్. ప్లీజ్ అండి, లైక్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి. పదే చెప్తున్నానని అనుకోవద్దండి, ఎందుకంటే కొత్త కదా, ఈ మాట పదే చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను. ఇది పేపర్స్ మీద అయితే కవర్ల మీద అయితే బాగా లేస్తాయని అప్పడాలు. కవర్స్ మామూలుగా పక్కన వాళ్ళ దగ్గర పెద్ద కవర్స్ ఉంటే అవి తీసుకొని ఇట్లా చేస్తున్నాను అనమాట. ఎండ 9 కూడా కాలేదు, ఇంకా 8:30 అయింది. అయినా ఎండ చూడు అస్సలు ఎంత కొడుతుందంటే అంత కొడుతుంది. రేకుల సెగ, రోడ్డు సెగ, అంత చాలా వేడి ఉంది మాకైతే మాత్రం. అందుకని ఇక్కడ మాత్రం ఉండలేను నేను. పిల్లల్ని అయితే కంపల్సరీ ఆ ఇంట్లో పంపిస్తుంటాను. ఇది అప్పడాల ప్రాసెస్ అనమాట. ప్రతి ఆడపిల్ల ప్రతి దానికి తల్లినే అడుగుతుంది. నేను ఇంకా ఎక్కువ అనమాట, ప్రతి దానికి మా అమ్మనే అడుగుతుంటా. కారము, ఈ ఎండాకాలం అయితే మిరపకాయ తీసుకొని కారం పట్టిస్తారు, చింతపండు, ఇట్లాంటివన్నీ ఎండాకాలంలోనే తీసుకుంటాం మేమైతే పక్కగా. ఇక్కడ అదంతా అయిపోయింది క్లీనింగ్ అనమాట. మొత్తం నీట్గా పొద్దున పాలు అన్నీ చేసుకున్నాను కదా, అదంతా పొంగిపోయినాయి. గ్యాస్ ఇదంతా నీట్గా తుడుచుకొని మ్యాక్సిమం నేను ఉదయాన్నే అయిపోగొట్టుకుంటాను. కాకపోతే ఈరోజు కొద్దిగా లేటు లేచినాను ఈ అప్పడాల పని, అందుకని కొంచెం లేట్ అయిపోయింది పని. 10 అయింది టైం ఇప్పటికే. అందుకని నీళ్ళు ఎక్కువ చల్లుతున్నాను. ఎన్ని నీళ్ళు చల్లినా కూడా పీల్చి పారేస్తుంది మొత్తము. ఇట్లా నీట్గా బండలు తుడుచుకొని గ్యాస్ అదంతా క్లీన్ చేసుకొని అప్పుడు వంటకు పెట్టుకుంటాను అనమాట. ఆ టైంలో వంట చేయాలన్నా కూడా చాలా కష్టమే. 11 ఆ టైంలో వంట పని స్టార్ట్ చేస్తాం. మ్యాక్సిమం నేను ఇంట్లోనే నీట్గా పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. నచ్చితే ఒక చిన్న లైక్ మాత్రం కంపల్సరీ ఫ్రెండ్స్. ఎందుకంటే చిన్నగా స్టార్ట్ చేసే వాళ్ళని ఎంత చేయూత ఇస్తే అంత ముందరికి అవుతుంది ఛానల్ అనేది. మిషన్ కూడా ఉంది,
దీని గురించి కూడా తర్వాత చెప్తాను. మనకు పెద్ద టాలెంట్ లేదు, కాకపోతే ఉండాలన్నట్లు తెచ్చుకున్నాను. పూజ మొన్ననే చేశాను, సోమవారం రోజు. మళ్ళీ సోమవారం కూడా వచ్చేస్తుంది. డైలీ దీపాన్ని చేసేస్తాడు మా ఆయన. నేను ఫొటోస్ శుభ్రం చేసిన రోజు మాత్రమే ఎక్కువ చేస్తుంటాను. డైలీ అయితే మా ఆయనే దీపాన్ని చేస్తాడు. ఇక్కడ అన్నము, టమాటో పప్పు, 4 గుడ్లు ఉంటే అవి ఉడకబెట్టి ఫ్రైలాగా చేస్తున్నాను అనమాట. ఈ ఎండలకి ఏం తినాలన్నా బేజారవుతుంది. కాకపోతే ఏదో ఒకటి లేనిది మా అమ్మాయి అస్సలు తినదు. అందుకని ఏవో వెరైటీ చేస్తూనే ఉండాలి. ఆ అప్పడాలు ఎట్లయితాయో ఏమో అదే టెన్షన్ ఆలోచించుకుంటూ మాట్లాడుకుంటూ ఇక్కడ వంట చేస్తున్నాను. ఫస్ట్ టైం పోసినా కదా, అందుకని మా అమ్మాయితో డిస్కషన్ చేసుకుంటూ మరి వంట చేస్తున్నా. ఇక్కడ టమాటో పప్పు అందరికి తెలిసే ఉంటుంది, ప్రాసెస్ ఏం పెద్దగా అవసరం లేదు ఎవరికి. మేము ఎక్కువ పప్పులే తింటుంటాము, గోంగూర పప్పు, టమాటో పప్పు. ఈరోజు అయితే చిగురు పప్పు ఉంది. అంగన్వాడీ గుడ్లు అనమాట. ఆ కలర్ అనేది ఎంత కడిగినా పోవట్లేదు, గ్రీన్ కలరు. మా వాడు ఇంకా 4 రోజులు ఉంటే ఇంక అంగన్వాడీ స్కూల్కి కూడా పోతాడు. ఇప్పటి నుంచి గుడ్లు కూడా రావు మాకు. ఎన్ని రోజులు అంటే గుడ్లు వచ్చినాయి కాబట్టి బాగా తినేవాళ్ళము. పిల్లలకు కూడా వేసి ఇచ్చేదాన్ని. ఇప్పుడు బయట గుడ్డు కొనాలంటే 6-7 రూపాయలు ఉంది. అంత పెట్టి మనం పెద్దగా కొనలేం కదా, అందుకని ఫ్రీగా వచ్చిన గుడ్లతోనే చేస్తుంటాను నేను. ఈ వీడియోలు ఇదంతా అసలు ఈ మధ్య షార్ట్స్ అనేది పెడుతున్నావు, అసలు పోవడమే లేదు. 1K వరకు పోయేది, దగ్గర 200-300 కంటే మించి పోవడం లేదబ్బా. ఎందుకో అసలు అర్థమే కావట్లే. ఒక్కోసారి వ్యూస్ బాగా పోతాయి, ఒక్కోసారి అస్సలు పోనే పోవు. ఏందో నా అదృష్టం అనిపిస్తుంది ఒక్కోసారి. ఇది ఉడకబెట్టిన గుడ్లు కొద్దిగా ఆయిల్ వేసి ఉప్పు కారం వేసి కలుపుతున్నాను అనమాట. ఓన్లీ గుడ్లు పప్పులో తినమంటే తినననేది మా అమ్మ, అందుకని మా అమ్మాయి కోసం అనేది చేస్తున్నాను. మేము కూడా పప్పులోకి బాగుంటుందని ఇట్లా అయితే చేసుకున్నానండి. ఇది మధ్యాహ్నం మా భోజనం. ఉదయం ఏం చేసిన అంటే పొంగల్ చట్నీ చేసినాను. అప్పడాలు పోసుకుంటూనే పొంగల్ చట్నీకి ప్రిపేర్ చేసుకున్నాను. ఎందుకంటే మా అత్తయ్య ఉంటుంది కదా, ఉదయాన్నే ఇప్పుడు అస్సలు ఎండాకాలము 8కే ఆకలి అయిపోతుంది మాకు. అందుకని తొందరలో అయితే టిఫిన్ కానీ చేసిన. అదంతా అయిపోయినాక ఇల్లంతా నీట్ చేసుకొని అప్పుడు వంట చేస్తున్నాను. ఇల్లు క్లీన్ చేసుకొని వంట చేసుకొని కూర్చొని తింటే ఆ రేకులైనా సరే చాలా ప్రశాంతంగా ఉంటుంది నాకు. నాలాగా మీలో ఎవరికైనా అనిపిస్తుందా? ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ మధ్య 1-2 కామెంట్స్ అయితే చేస్తున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది. నా వీడియోలు చూసి కూడా ఇంకొకరు కామెంట్ చేస్తున్నారు అంటే ఇట్లా లేచినాయి అనమాట అప్పడాలు. ఇదండి నా ఉదయం టు మధ్యాహ్నం రొటీన్ అనమాట. ప్లీజ్ నా వీడియో కనుక నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ కంపల్సరీ ఫ్రెండ్స్. ఎందుకంటే నా చిన్న యూట్యూబర్ని మీరు కూడా ముందు తీసుకువెళ్ళిన వారు అవుతారు కాబట్టి. అంతే అండి, బాయ్.